ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తెలుగుదేశం పార్టీ మైనారిటీ లీడర్ అబ్దుల్ బారీ అయితే ఉన్నాడు. అయితే వినుకొండలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు మనల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బారీ, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలి అన్నట్టుగా కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని ఎందుకు పార్టీలకి అంటగడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీరేం చెప్పొస్తారు? నిజంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి, ఇది ప్రతిపక్షానికి కూడా పనికిరాని ముఖ్యమంత్రి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి, ప్రజల బాగోగుదల గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా ఎంత నవ్వొస్తుందంటే, ఏదైతే ఇద్దరికి వ్యక్తిగత సంబంధాలతో జరిగిన హత్యను కూడా రాజకీయంగా రంగు పోస్తున్నాడంటే నిజంగా ఇప్పుడు ఒకసారి మనం గమనించుకుంటే తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా ప్రజల్లో మళ్ళీ మచ్చ తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన బురద జల్లాలి అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాని మాజీ ముఖ్యమంత్రి ఈరోజు బయటకు వచ్చి రాజకీయంగా శవరాజకీయాలు చేస్తున్నాడంటే నిజంగా ఎంత సిగ్గుచేటంటే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిణామం ఎలా ఉందంటే, ఏ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగత కక్షలతో ఇరువురి గొడవని వాళ్ళు మాట్లాడుకొని అక్కడ హత్య చేస్తే, అది కూడా ఒక మైనారిటీ, ఇద్దరు చనిపోయిన వ్యక్తి, చంపిన వ్యక్తి ఇద్దరు కూడా మైనారిటీలు. వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉందో, వాళ్ళు ఇద్దరిపై ఉన్న ఆ హత్య చేసి ఆ జరిగిన ఘర్షణలో కోపంతో హత్య చేస్తే దాన్ని రాజకీయంగా ఏ రకంగా పార్టీ పైన బురద జల్లుతున్నారనేది ఒకసారి గమనించుకోవాలి. ఏ రోజు కూడా ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించిన ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఇరువురి వేధింపులకి గురయ్యి ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు కానివ్వండి, మానభంగానికి గురయ్యి చనిపోయిన వాళ్ళు కానివ్వండి, మానసికంగా వాళ్ళని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన ప్రకారంగా చనిపోవడం కానివ్వండి, వీటన్నిటిని కూడా చెడిపోతే అప్పుడు చనిపోయిన ముస్లిమ్స్ వ్యక్తులు ఎప్పుడు కూడా పరామర్శించలేదు, వాళ్ళ గురించి ఒక ఊసు కూడా వెత్తని ముఖ్యమంత్రి ఈరోజు శవరాజకీయాలు చేస్తున్నారంటే ఇది హత్య చేపించారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ పైన మీరు బురద జల్లాలనే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుడతా ఉన్నారా ఈరోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇద్దరు కూడా ముస్లిమ్స్ చనిపోయారు, వ్యక్తిగత కారణాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో కానివ్వండి, వినుకొండ ప్రజలు కానివ్వండి, అక్కడి నుంచి వినిపిస్తున్న ప్రధాన వార్త. అయితే ఈ ఎంటైర్ సినారియోని ఒక రాష్ట్ర ఇష్యూగా చూపించడం, అత్యంత దారుణంగా అతన్ని హతమార్చిన సంఘటన ఏదైనా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు ఇది ఏ విధంగా దీన్ని ఒక రాష్ట్ర సమస్యగా దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది దీంట్లో? ఇప్పుడు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్న ప్రతి చోట కూడా, ప్రతి నలుమూలలో కూడా మహిళలపైన కానివ్వండి, పురుషులపైన కానివ్వండి అతి క్రూరంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనందరికీ తెలీదా? ఈరోజు సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ వైసీపీ పేటీఎం కుక్కలు ఏదైతే ఈ బ్లూ మీడియా ఉందో వీళ్ళందరూ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, దీన్ని ఒక రాష్ట్రాన్ని ఏదో ఒక పెద్ద ఇదిగా చూపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా అనే దాన్ని ఒక అడ్డు పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దాన్ని ఉపయోగించి చేశారు. ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని గద్దెదించాలి, లేకపోతే వాళ్ళపైన బురద జల్లాలనే ఒక కార్యక్రమంతో మీ బ్లూ మీడియాతో దీన్ని ఒక రాష్ట్ర ఇష్యూ చేస్తూ ఉన్నారు. దీనికి రాష్ట్రపతి పాలన అసలు ఇదేమి నాకు అర్థం కావట్లేదు. దేనికి ఇదంతా? దేనికి? భారతదేశంలో నలుమూలలు కూడా ఎక్కడెక్కడో అతి క్రూరమైన ఒక మనిషిని గుర్తుపట్టని విధంగా కూడా ముక్కలు చేసి గోని సంచులో పడేసి మరి చేసేసిన పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియా ద్వారా మనం ఫోన్లో, టీవీలో చూసాం. అలాంటి వాటిని కూడా ఇష్యూ చేయలేదు ఏ రోజు కూడా. అంటే చెయ్యాలి, ఏ రకంగా చట్ట ప్రకారంగా ఏదైతే చర్యలు తీసుకోవాలి, వాటి వెనకాల ఉన్నది ఎవరు, చేసింది ఎవరు, దీనిపైన మీరు చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని రాష్ట్రపతి పాలన పెట్టాలి అలా అనుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టాలి. మీరు చేసిన దౌర్జన్యం కానివ్వండి, మీరు చేసిన అన్యాయాలు, అకృత్యాలు
ఏదైతే గవర్నమెంట్ అధికారులపైన కానివ్వండి, పోలీసులపైన కానివ్వండి, అలాగే ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళ గొంతులు కూడా మీరు నొక్కారు. అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, కిందపాటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏ రకంగా మీరు హింస చేశారు, వాళ్ళపైన చంపారు, వాళ్ళందరినీ ఏ రకంగా మీరు హింసించి చంపారు. మీరు చేసిన ఈ దుష్పాలనకు, ఈ అరాచక పాలనకు రాష్ట్రపతి పాలన పెట్టాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజుల పైనే అవుతుంది. ఒక పక్క మీరు చేసిన ఎదవ పనులు, అరాచకాలు, అవినీతి, అక్రమాలు, మహిళలపైన జరిగిన దాడులు, ఆస్తు దాడులు, ఇవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పనిగలలోకి తీసుకొని ఏ రకంగా చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు చేశారు, వాళ్ళపైన అత్యాచారాలు చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని, నాయకుల్ని ఎందుకైనా సైలెంట్గా ఉంచుతున్నారు? అంటే మీకు మాకు తేడా ఏంటి? వైసీపీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే, మీరు హత్యలు చేసి రాజకీయాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయకుండా ఆపి న్యాయంగా ఏదైతే చట్ట ప్రకారంగా వెళ్ళే విధంగా, అలాగే ఒక నీతి నిజాయితీగానే ఒక మాటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతదేశం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటని చెప్తారు. లా అండ్ ఆర్డర్ని గౌరవించాలన్నా, పోలీసుల్ని గౌరవించాలన్నా, ప్రభుత్వ అధికారుల్ని గౌరవించాలంటే అది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఉన్నాడు. ఆ రకంగా ఉండే నాయకుడే మా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పైన పట్టుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఈరోజు మీరు ఒక హత్యని రాజకీయ హత్యగా చేసి శవరాజకీయాలు చేస్తున్నారంటే, నిజంగా ఈరోజు ఏదైతే మీరు ప్రజల ముందుకు ఎప్పుడైతే వెళ్తారో చెప్పు పెట్టుకుని కొడతారు మిమ్మల్ని అందరినీ కూడా. ఏంటిది శవరాజకీయాలు ఏంటి? అంటే జనాలు తండాలుగా వచ్చారు. మాకు 40% ఓట్ పర్సంటేజ్ ఉంది, ప్రజలు మా వైపు కూడా ఉన్నారు, మేము ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం, ప్రజా సమస్యలను వినిపిస్తాం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కొన్ని కార్యక్రమాలకు అయితే వైసీపీ ప్లాన్ చేసుకుంది కదా, ఎలా చూడొచ్చు అంటారు? ఈ కార్యక్రమాలు, ఈ ఉదాంతాన్ని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాలకు పిలుపునడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? కేల్పాలు కూడా వస్తారు ప్రజలందరూ కూడా ఆయన చూడటానికి కూడా, ఆయన ఫేస్ని, ఆయన కామెడీ ఫేస్ని, ఆయన మాట్లాడే మాటల్ని, చేసే యాక్టింగ్లకు కూడా వస్తారు. ఆయన చూడటానికి కూడా ప్రజలు వస్తారు. అంత మాత్రాన ప్రజలు వచ్చేసి మిమ్మల్ని ఏదో అక్కడ జనాలందరూ కూడా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని అంటే ఒక నాయకుడు వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తారు. అంత మాత్రాన మీకేదో ఘన స్వాగతం పలుకుతున్నట్టు కాదని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఫైనల్గా అంటే ఈ ఇష్యూ మీద ముస్లిం సమాజంలో ఎలాంటి చర్చ నడుస్తుంది? దీన్ని అందరూ కూడా సింపతికి, వైసీపీ చేస్తున్న ఏదైతే సింపతి గేమ్కి ఏదైతే ఉందో వాళ్ళు ఎడిక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందో, లేదని కొట్టుపాడేసే పరిస్థితి ఉందంటే మీరేం చెప్తారు? 100% ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుదన్నుగా ఉంటారు. ఎప్పుడైతే కూడా ముస్లిం సమాజానికి గతంలో 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిమ్స్ పైన జరిగిన దాడులు కానివ్వండి, వాళ్ళపైన మానభంగాలు కానివ్వండి, అలాగే ఆస్తి దాడులు కానివ్వండి, వీటన్నిటిని కూడా ముస్లిం సోదరులందరూ కూడా పరిగణిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019లో ఉన్నప్పుడు ఏ రకంగా ముస్లిం సమాజానికి ఆయన మేలు చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ముస్లిమ్స్కి సంబంధించిన ఏదైతే ఉందో హజ్ హౌస్లు కానివ్వండి, అలాగే విదేశ విద్యలు కానివ్వండి, అలాగే రంజాన్ తోఫా కానివ్వండి, అప్పుడు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, నిజాన్నే చెప్తాం మేము. ఎందుకంటే గతంలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక ఏదైతే దుల్హన్ పథకం ఉందో 50,000 రూపాయలు ఇచ్చారు. దాన్ని 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పి ముస్లిం సమాజాన్ని మాయ మాటలు చెప్పి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 4.5 సంవత్సరాలు గడిచినా కూడా ఎప్పుడు కూడా ముస్లిం సమాజానికి మీరు మేలు చేసింది లేదు. వారికి మీరు అభివృద్ధి కానివ్వండి, అలాగే సంక్షేమంగా కానివ్వండి, అలాగే వాళ్ళని ఆదుకోవడానికి కూడా మీరు ముందుకు రాలేదంటే ముస్లిం సమాజాన్ని మీరు ఏ రకంగా అణిగి తొక్కారనేది కూడా నిదాహరణ మీరు గతంలో చేసిన 4 సంవత్సరాల పరిపాలన కనబడతా ఉంది. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి వెండగా ఉంటారు. ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు మంత్రిగా మరి బాధ్యతలు చేపట్టి మరి ప్రజా దర్బార్ ద్వారా మరి మంగళగిరిలో ఉన్న ప్రజలందరి వారి సమస్యల్ని కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా 20 రోజుల నుంచి కూడా మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుడు ప్రజల్లో మమేకంగా ఉండే మరి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మరి ముస్లిం సమాజానికి జరిగిన అన్యాయం పైన ఆయన స్పందించారు. ఆ రోజు స్పందించారు, ఈరోజు కూడా స్పందిస్తున్నారు. అలాగే ఏదైతే వికలాంగులైన
మహిళలు కూడా మరి అక్కడికి వచ్చినప్పుడు ప్రజా దర్బార్కి వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ఏ రకంగా స్పందించారు, నిజంగా వారి సొంత కుటుంబంగా భావించి ముస్లిం సోదరులను కానీ సోదరులకు కానివ్వండి, అలాగే వాళ్ళ పైన జరిగిన దాడులను కూడా ఖండిస్తూ వాళ్ళందరికీ కూడా మమేకంగా ఉంటున్నారంటే నిజంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ముస్లిం సమాజం పైన వాళ్ళు అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్నారనేది కూడా మరి మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. కాబట్టి ముస్లిం సమాజానికే కాదు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల కుటుంబాలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉంటారు. జరగబోయే ఇంకా 6 నెలల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి బాటలో నడుస్తుంది, ఇండస్ట్రీలు కానివ్వండి, యువతకి భవిష్యత్తు కానివ్వండి, అలాగే మన హైదరాబాద్ కన్నా పక్క రాష్ట్రాల కన్నా మిన్నంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా రూపుదిద్దుతారని చెప్పి నమ్మకం, భరోసా మాకుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నాం, మరి ఆయన అభివృద్ధి చేసిన హైదరాబాదే మనం ఒక ఉదాహరణ తీసుకోవాలి. అదే అభివృద్ధిని పరుగులెత్తిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.